నీకు మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్థామా? నీ మృత్యువును నేను నీ నుండి తీసేసుకుంటున్నాను. నీవు అమరుడివి కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుండి చీము రక్తము స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చెయ్యరు అశ్వత్థామా. ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణము మృత్యువుకై పరితపిస్తుంటావు. అయినప్పటికీ నీకు మృత్యువు అనేది ప్రాప్తించదు. అజ్ఞానంతో జీవిస్తావు, అంధకారంలో జీవిస్తావు. ఈ సమాజమంతా నిన్ను వెలివేస్తూ ఉంటుంది. అయినప్పటికీ నీవు జీవించే ఉంటావు అశ్వత్థామా. నీవు జీవించే ఉంటావు.